సంగారెడ్డిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై నిరసనలు ఉధృతం అవుతున్నాయి. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల ప్రకారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువజనులు నినాదాలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అన్యాయం జరిగిందని, తెలుగు మీడియం విద్యార్థులను పూర్తి స్థాయిలో విస్మరించారని, నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రకటనల ప్రకారం 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా, కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళా అభ్యర్థుల కోసం కేటాయించిన 2 సెంటర్లలోనే 71 మంది ఎంపిక కాగా, మిగిలిన అన్ని 26 సెంటర్లలో కేవలం 139 మంది మాత్రమే ఎంపిక కావడం ప్రశ్నార్థకమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రీకౌంటింగ్ చేసిన అభ్యర్థులకు మార్కులు తగ్గించారని కూడా నిరసనకారులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా, హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా వెంటనే అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని, తెలుగు మీడియం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సదాశివపేట మండల అధ్యక్షులు పాండు నాయక్, అఖిల్, సందీప్, అక్షయ్, నాసర్, కార్తిక్, శశి, శ్రీమాన్, భాను, ఉదయ్, సాయి తేజ, సాయి కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు. పరీక్షకి ఈరోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాము. ముఖ్యంగా 563 పోస్టులు వేస్తే 563 పోస్టులలో 28 సెంటర్లు వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. 28 సెంటర్లలో కూడా 26 సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే 2 సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కోటి ఉమెన్స్ కాలేజ్ నుండే 563 పోస్టులలో 71 పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మనకు మొత్తం ఇంచుమించు 20,000 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే, అభ్యర్థులు పరీక్ష రాస్తే, అందులో 13,000 మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే, అందులో నుంచి ఏమో వాళ్ళు మనకు ఇంచుమించు 65% వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది.